సంపూర్ణ కార్తీక మహాపురాణం 30వ అధ్యాయం. కార్తీక వ్రత మహిమ ఫలశ్రుతి. నైమిసారణ్య ఆశ్రమంలో సౌనకాది మహామునులందరకు సుత మహాముని తెలియజేసిన విష్ణు మహిమను, విష్ణు భక్తుల చరిత్రమును విని ఆనందించి 1000 నోళ్ల కొనియాడిరి. కాని సౌనకాది మునులకు ఇంకనూ సంశయములు తీరనందున సుతిని గాంచి, ఓ మునితిలకమా, కలియుగమందు ప్రజలు అరిషడ్వర్గములకు దాసులై అత్యాచార పరులై జీవించుచు సంసార సాగరము అంతరింపలేకున్నారు. అటువంటి వారు సులభముగా ఆచరించు తరుణోపాయం ఏదైనా కలదా? ధర్మములన్నిటిలోనూ మోక్ష సాధనకు ఉపకరించు ఉత్తమమైన ధర్మమేది? దేవతలందరిలోనూ ముక్తినసంగు ఉత్తమ దైవమెవరు? మానవుని ఆవరించుచున్న అజ్ఞానమును రూపుమాపి పుణ్యఫలమిచ్చు కార్యమేది? ప్రతి క్షణము మృత్యుము వెంబడించుచున్న మానవులకు సులభముగా మోక్షము పొందగల పాయమేది? హరినామ స్మరణ సర్వదా చేయుచున్న మేము ఈ సంశయములతో ఉన్నాము కాన దీన్ని వివరించి తెలియజేయమని కోరిరి. అంతటా సూతుడు ప్రశ్నలు ఆలకించి, ఓ మునులారా, మీకు కలిగిన సంశయములు తెలుసుకొనవలసినవి. కలియుగమందలి మానవులు మందబుద్ధులు క్షణిక సుఖములతో నిండిన సంసార సాగరమును దాటుచు మీరడిగిన ప్రశ్నలకు మోక్ష సాధనములు కాగలవు. కార్తీక వ్రతము వలన యాగాది క్రతువులోనర్చిన పుణ్యము దాన ధర్మ ఫలము చేకూరును. కార్తీక వ్రతము శ్రీమన్నారాయణకు ప్రీతికరమైన వ్రతము. ఇది అన్ని వ్రతముల కంటే ఘనమైనదని శ్రీహరి వర్ణించి ఉన్నాడు. ఆ వ్రత మహిమ తెలివర్ణించుటకు నాకు శక్తి చాలదు. అంతే కాదు, సృష్టికర్తయగు ఆ బ్రహ్మదేవునకు కూడా సత్యముగాగదు. అయినను సూక్ష్మముగా వివరించదను. కార్తీక మాసమందు ఆచరించవలసిన పద్ధతులు చెప్పుచున్నాను, శ్రద్ధగా ఆలకింపుడు. కార్తీక మాసమును సూర్య భగవానుడు తులారాశి అందున్నప్పుడు శ్రీహరి ప్రీతి కొరకు మనకు ముక్తి కలుగుటకు తప్పనిసరిగా నదీ స్నానము చేయవలేను. దేవాలయానికి వెళ్లి హరిహరాదులను పూజింపవలేను. తనకున్న దానితో కొంచెమైనా దీపదానం చేయవలేను. ఈ నెల రోజులు విధవ వండిన ఆహార పదార్థాలు తినకూడదు. రాత్రులు విష్ణు ఆలయంలో గాని శివాలయంలో గాని ఆవు నీతితో దీపారాధన చేయవలేను. ప్రతిదినము సాయంకాలము పురాణ పఠనం చేయవలేను. ఈ విధంగా చేసిన సకల పాపముల నుండి విముక్తులై సర్వ సౌఖ్యములు అనుభవింతురు. సూర్యుడు తులారాశి అందున్న ఈ నెల రోజులు ఈ విధముగా ఆచరించుచున్న వారు జీవన్ముక్తులగుదురు. ఇట్లు ఆచరించుటకు శక్తి ఉండి కూడా ఆచరించని వారు, లేక ఆచరించేవారను చూచి ఎగతాళి చేసిన వారు గాని, వారికి ధన సహాయము చేయు వారికి అడ్డిపడిన వారు గాని ఇహమందు అనేక కష్టముల పాలగుటియే కాక వారి జన్మాంతరమందు నరకంలో పడి యమకింకరుల చేత నానా హింసల పాలగుదురు. అంతేగాక అట్టివారు 100 జన్మల వరకు చండాలాది హీన జన్మలెత్తుతురు. కార్తీక మాసంలో కావేరీ నదిలో గాని గంగా నదిలో గాని అఖండ గౌతమి నదిలో గాని స్నానం ఆచరించి ముందు చెప్పిన విధముగా నిష్ఠతో ఆచరించిన వారు ఇహమందు సర్వ సుఖములను అనుభవించుటయే కాక జన్మాంతరమున వైకుంఠ వాసులగుదురు. సంవత్సరంలో వచ్చు అన్ని మాసముల కన్నా కార్తీక మాసము ఉత్తమమైనది, అధిక ఫలదాయకమైనది, హరిహరాధనకు ప్రీతికరమైనది. కనుక కార్తీక మాసము వలన జన్మజన్మల నుండి వారలకున్న సకల పాపములను హరించి మరుజన్మ లేక వైకుంఠమందు గలరు. పుణ్యాత్ములకు మాత్రమే ఈ వ్రతం ఆచరించవలననేది కోరిక పుట్టును. దుష్టులకు దుర్మార్గులకు పాపాత్ములకు కార్తీక మాసమన్న కార్తీక వ్రతమన్న ఏవగింపు అసహ్యము కలుగును. కాన ప్రతి మానవుడు ఈ పరమ సత్యమును గ్రహించి ఇటువంటి పుణ్యకాలమును చేతులారా విడవక ఆచరించవలేను. ఇటులా నెల రోజులు చేయని వారులు కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు అయినను తన శక్తి కొలది వ్రతమాచరించి పురాణ శ్రవణం చేసి జాగారము చేసి మరునాడు ఒక బ్రాహ్మణునకు భోజనమిడిచినచో నెల రోజులు చేసిన పుణ్య సమాన ఫలము కలదు. ఈ మాసంలో ధనము ధాన్యము బంగారము గృహము కన్యాదానములు చేసిన ఎప్పటికీ తరగని పుణ్యము లభించును. ఈ నెల రోజులు ధనవంతుడైనను బీదవాడైనను మరెవ్వరైనను సరే సదా హరినామ స్మరణ చేయుచు పుణ్యదానములు వింటూ పురాణములు వింటూ పుణ్యతీర్థములను సేవిస్తూ దాన ధర్మమును చేయుచున్న వారికి పుణ్యలోకమబ్బును. ఈ కథను చదివిన వారికి శ్రీమన్నారాయణుడు సకల ఐశ్వర్యములు ఇచ్చి వైకుంఠ ప్రాప్తి కలుగజేయును. ఓం సర్వేషాం స్వస్తిర్భవతు. ఓం సర్వేషాం శాంతిర్భవతు. ఓం సర్వేషాం పూర్ణం భవతు. ఓం శాంతి శాంతి శాంతి. ఆఖరి రోజు పారాయణము సమాప్తం.